హిందూ ముస్లింల ఏకైక ఆరాధ్య దైవం, భిన్నత్వంలో ఏకత్వం. టైటిల్ వెరైటీగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందుకే ఈరోజు మనం హజరత్ సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీ బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆ దర్గాకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. చూడండి, పెద్ద ఆయన సైకిల్ దొక్కుతున్నాను, అందుకే ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నాడేమో. చక్కని కోనసీమ, ఒకవైపు కొబ్బరి తోటలు, మరొక వైపు పిల్లకాలు, ప్రశాంతమైన చక్కని స్వచ్ఛమైన గాలి ఇక్కడ సొంతం. ఇకపోతే ఇదిగో మామిడివరం చేరుకున్నాం. అమలాపురం టు కాకినాడ పల్లె వెలుగు బస్సు ఎక్కి అమలాపురం నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇటు కాకినాడ నుంచి అమలాపురం వచ్చే బస్సు కూడా ఇక్కడ సెంటర్లో అవుతుందన్నమాట. నేను రావులపాలెం నుంచి ముక్తేశ్వరం మీదుగా వచ్చానమాట. అక్కడ 43 కిలోమీటర్లు అది. అదే అమలాపురానికి అయితే 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఇదిగో ఈ సెంటర్లో లక్ష్మీనారాయణ లక్ష్మీ కేఫ్ ఉంది కదా, ఈ సెంటర్లో నుంచి ఇటు మరి కొత్తలంక బాబా గారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. అటువైపు కాకినాడ యానం మీదుగా, కాకినాడ యానం మీదుగా వస్తుందన్నమాట ఆ రోడ్డు. ఇటువైపు అమలాపురం వైపు వెళ్తుంది. ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి సెంటర్లో మనం ఆ దారి గుండా బాబాగారి దర్గాకి వెళ్ళాలి. ఇది మరోసారి చూపిస్తున్న అమలాపురం వైపు దారి. అది ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి దారి గుండా వెళ్ళాలి. ఇది కాకినాడ వైపు దారి. ఇది మధ్యలో ఉన్నటువంటి ఈ దారి గుండా వెళ్ళాలి. ఇక్కడ సత్యనారాయణ లక్ష్మీ కేఫ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక చూస్తే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పదానికి అచ్చమైన స్వచ్ఛమైన రూపం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి మొఘలుల సామ్రాజ్యం కాలం నుంచి కూడా, అంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు కూడా సంతానం లేకపోతే ఆయన సిక్రీలో ఉన్నటువంటి సలీం చిస్తీని సందర్శించి సంతానాన్ని పొందారని చెప్పేసి ఆయన ఆశీస్సులతోటి చరిత్ర చెబుతుంది. అలాగే మనకి కడప దగ్గర అమీన్ పీర్ దర్గా అని ఒకటి బాగా ఫేమస్. ఇక్కడికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ప్రముఖ హిందీ నటులు కూడా అక్కడికి వస్తూ ఉంటారని తెలుసు మనకి. అలాగే నెల్లూరులో బారా షహీద్ దర్గా, అలాగే అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కశ్మూర్లో ఉన్నటువంటి కాళేషా మస్తాన్ దర్గా ఒకటి, మరి గుంటూరు దగ్గర హజరత్ కాళే మస్తాన్ దర్గా ఒకటి, అలాగే ఏలూరులో బాజీ దర్గా ఒకటి, అలాగే కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర బషీర్ బీబీ ఔలియా ఈ దర్గాలు, ఇలాగ చాలా ఉన్నాయి. ప్రసిద్ధి చెందినటువంటి ఔలియాలు మరి చిస్తీలు పెట్టింది పేరు మన భారతదేశం. మరి అటువంటి ఒక బాబా గారి దగ్గరికి, ఔలియా గారి దగ్గరికి మనం ఈ రోజుని వెళ్ళబోతున్నాం అనమాట. ఈయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఔలియా. ఆయన పూర్తి పేరు సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీ బాబా. గుడి దగ్గరికి వచ్చేసాము మనం, ఇంకా దర్గా దగ్గరికి వచ్చాము. తోటల మధ్యన అటు ఇటు కూడా కొబ్బరి తోటలే. ఈ తోటల మధ్యన ఈ బాబా గారి దర్గా ప్రశాంతమైన స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో ఈ బాబా గారి దర్గా ఉంటుంది. దీనికి 2 దారులు ఉన్నాయి. ఒక్కొక్కసారి గేట్ వేసి ఉంటే వెనక వైపు నుంచి వెళ్తాం అనమాట. నేను ఇదిగో వెనక వైపు నుంచి నేను ఎంటర్ అవుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మిలాదున్ నబీ రోజున 3 రోజుల పాటు ఇక్కడ ఉరుసోత్సవం జరుగుతుంది. ఇది వెనక వైపు నుంచి మార్గం అన్నమాట. ఇది అదే కొత్తలంక వలీ బాబా గారి దర్గా. నేను 1986లో ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసురుకుర్రు అనేటువంటి గ్రామంలో మొట్టమొదటిగా నా యొక్క ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించాను. నా అదృష్టం కొద్దీ అప్పుడు తెలిసింది నాకు ఈ కొత్తలంక బాబా గారి గురించి. అప్పుడు ఈ దర్గాను సందర్శించుకున్నాను. ఆ తర్వాత నాకు ఒక బాబు జన్మించాడు. ఆ వాడికి ఈయన పేరే అహ్మద్ అలీ షా అని పెట్టుకున్నాను అనమాట. అక్కడి నుంచి వచ్చేసాక మరి నాకు 2వ బాబు పుట్టాడు ఇంకొక గ్రామంలో. వాడికి కూడా సుభాన్ అలీ షా అని నేను నామకరణం చేశాను అనమాట. అటువంటి మరి హజరత్ సయ్యద్ అహ్మద్ అలీ షా ఖాదర్ వలీ బాబా గారి యొక్క దర్గా లోపలికి వెళ్ళి చూసి మరి వారి యొక్క గురించి విశేషాలు మరి తెలుసుకుందాము. వారి వంశస్థులది కూడా ఇక్కడ ఉన్నారు. లోపలికి వెళ్దాం రండి.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم اللهم صل على سيدنا محمد صاحب الكتاب سيدي يا ربي ولكن اسمه مقدس محترم محترم نارين كل بيت ولهرم شمشي الجباب يا صدري الأولاد وديل الهدى قاتل ورا مسباجر جميل الشمس लामुलो खाना ये पानी छोड़ कर तुम अल्लाह को पालिए खाना ये पानी छोड़ कर तुम अल्लाह को पालिए कितने करामती हो तुम अहमद अली शबाबा कितने रहमती हो तुम कितने करामती हो तुम है मेरे अहमद अली शाह मेरा सलाम लो बाबा सलाम लो सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून सलाmun अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन आमीन आमीन या हक ला इलाहा इल्लल्लाह सुभानी शेख अब्दुल कादिर जिलानी अल्लाह के पूरा दुआ कर बाबा सलाम బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు నా లైఫ్లో. ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలకు కూడా ఈ బాబావారి పేరే పెట్టుకున్నాను. మరి అటువంటి బాబావారి గురించి మన ఛానల్లో చూపించడం నాకు చాలా గర్వకారణం, నా జన్మ పుణ్యంగా భావిస్తున్నాను నేను. మరి బాబా గారిని ఇక్కడ సేవించినటువంటి కుటుంబీకులు ఈ రోజుకు కూడా గేదెల వంశం వారు ఈ రోజుకి కూడా వారి వంశీకులు ఉన్నారు, 4వ తరం వారు ఉన్నారు. మరి వీరు అవటానికి హిందూస్ కాపులు వీరు అయినప్పటికీ ఖురాన్ కానీ సూరాలు కానీ అవలేలగా వారి నూటంటో ఉచ్చారణ ఇందాక విన్నారు కదా, లోపల పాతేస్తుంటే విన్నాను. అది వారి యొక్క పూర్వజన సుకృతం, అట్లాగే బాబా వారి యొక్క కృప ఆ కుటుంబం మీద ఉందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఇప్పుడు బాబా వారి గురించి మరి గేదెల వంశం వారి కుటుంబీకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరేటమ్మా? నా పేరు సూర్యకుమార్ అండి. ఇంటి పేరు? నూకలండి. నూకల అంటే పెళ్ళయ్యాక నూకలైంది. అవునండి. అమ్మ మీ పేరమ్మా? సోడిశెట్టి మాతాజీ అంటే. మీరు బాబా గారు మీ దగ్గరికి అసలు ఏం తెలుసుని ఎలా వచ్చారు అది మాకు బాబా గారి గురించి చెప్పండి అమ్మా.